ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పూరి ఆలు కర్రీ అంటే అందరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు చాలా ఇష్టం పూరి ఆలు కర్రీ అంటే. కానీ ఈ వయసులో తినడం మంచిది కాదు కాబట్టి ఎప్పుడో అప్పుడప్పుడు తింటుంటాను. సో పూరి ఆలు కర్రీ, ఆలు కర్రీని బొంబాయి చట్నీ కూడా అంటారు, పుట్టు అని కూడా అంటారు. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాము. మనం వండుకునే విధానము, తయారు చేసుకునే విధానము వివరంగా చూద్దాము. తయారు చేసిన తర్వాత ఇలా అవుతుంది కర్రీ అనేది. ఇలా ఉండాలి. చూశారుగా ఆలు కర్రీ. ఫస్ట్ రెండు ఆలుగడ్డలను తీసుకోవాలి. దానికి సగానికి కోసి వేడి నీళ్ళల్లో ఉడకనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు వీటన్ని దగ్గర పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇది శనగపిండి వేయించుకొని పెట్టుకోవాలి పక్కకు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసి, తగినంత నూనె వేసి, తగినంత అంటే 2 స్పూన్లు చాలు వేసి, అందులో మసాలా, మన పప్పు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత కోసిన ఉల్లిగడ్డను కరివేపాకు నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న శనగపిండిలో కొన్ని నీళ్ళు కలిపి ఉండలు లేకుండా ద్రవంలాగా కలుపుకొని పెట్టుకోవాలి. కారం 1 స్పూను, పసుపు 1 స్పూను, ఉప్పు 1 స్పూను వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలను దింపి కొంచెం చల్లారనిచ్చి వాటిని ఇప్పుడు వేయించుకున్న మిశ్రమంలో వేయాలి. పొట్టు తీసి వేయాలి. చాలా తొందరగా ఈజీగా అయ్యే వంటకం ఇది. చాలా రుచిగా ఉంటుంది.
అమృతంలాగా ఉంటుంది. ఆలు కర్రీ పూరీ కూర, పూరీ పూరీ ఆలు కర్రీ విత్ పూరీ. మీరు హోటళ్ళలో ఎవరు ఫస్ట్ ముందు ఆర్డర్ ఇచ్చేది తినేది పూరీ ఆలు కర్రీనే. అందరూ ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడతారు ఈ డిష్. దాన్ని క్రష్ చేసుకోవాలి, ఆలుగడ్డలను క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకొని కలియబెట్టుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అని కాకుండా ప్రతి వాళ్ళు ఇష్టపడే వంటకం ఇది. ఎంతో ఇష్టంగా తింటారు, ఎవ్వరూ వద్దు అనరు. ఇప్పుడు కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆ శనగపిండి ద్రావణాన్ని, శనగపిండి వాటర్ను ఇందులో వేసి ఆలు గిన్నెలో పోసుకొని దాన్ని దగ్గరికి అయ్యేటట్టు కొంతసేపు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో పిండి తడుపుకొని పూరీలను రెడీ చేసుకోవాలి. టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క పూరీ వేసుకుంటూ అది పొంగిన తర్వాత అది తీసి మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకు పూరీ రెడీ, కర్రీ రెడీ. చూసారుగా, ఇలా కావాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి పూరీ కర్రీని. ఇప్పుడు పూరీ కర్రీ అంటే బొంబాయి చట్నీ కూడా అంటారు. అది రెడీ, తినడానికి రెడీ. మంచి టేస్టీగా అద్భుతమైన ఆలు కర్రీ పూరీ తిందామా ఇక. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వండుకొని
తయారు చేసుకొని తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి.